కుందేలు మరియు టిల్లీ తాబేలు. బన్నీ కుందేలు అడవిలోనే అత్యంత వేగంగా దూసుకుపోయే జంతువు. అతనికి ఉల్లాసంగా ఉప్పొంగుతూ పరుగు పెట్టడం, కదలడం, ఆటలు ఆడటం చాలా ఇష్టం. కానీ టిల్లీ తాబేలు మాత్రం చాలా నెమ్మదిగా కదులుతుండేది. ఆమె పువ్వులను చూసి ఆనందించడం, పక్షుల కిలకిలారావాలను ఆస్వాదించడం ఇష్టపడేది. ఒకరోజు బన్నీ నవ్వుతూ చెప్పాడు, టిల్లీ, నువ్వు ఎంత నెమ్మదిగా కదులుతావో. నాతో పరుగు పోటీలో గెలవడం అసాధ్యం. టిల్లీ చిరునవ్వుతో, అలాగా? అయితే ఓ పోటీ పెడదాం, చూద్దాం ఎవరు గెలుస్తారో అని చెప్పింది. అడవి జంతువులంతా పోటీని చూడటానికి వచ్చారు. బన్నీ గట్టిగా దూకి ముందుకెళ్లిపోయాడు. టిల్లీ వెనుకే నెమ్మదిగా కదులుతూ వచ్చింది. బన్నీ చాలా దూరం వచ్చేసి టిల్లీ ఇంకా చాలా దూరంలో ఉంది. నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటా అంటూ చెట్టు కింద నిద్రపోయాడు. ఇదిగో, టిల్లీ మాత్రం ఆగకుండా ముందుకు సాగింది. తను నెమ్మదిగా నడిచినా ఏ మాత్రం ఆగలేదు. కొంత సమయం తర్వాత టిల్లీ ముగింపు గీతానికి చేరుకుంది. అప్పటికి బన్నీ నిద్రలేచి చూస్తే టిల్లీ దాదాపు గెలిచేసింది. బన్నీ ఉరకలు వేస్తూ ముందుకు వెళ్ళినా అప్పటికే ఆలస్యమయ్యింది. టిల్లీ గెలిచిపోయింది. బన్నీకి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. టిల్లీ, నువ్వు నెమ్మదిగా కదిలినా ఎప్పుడూ ఆగలేదు. అందుకే గెలిచావు. టిల్లీ చిరునవ్వుతో, నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు సాగితే గెలుపు మనదే అని చెప్పింది. ఆ రోజు నుంచి బన్నీ ఎవరినీ చిన్నచూపు చూడకుండా ఓర్పుతో ఉండే జంతువుగా మారిపోయాడు.